మీకు చెప్తే నమ్మరండి. రంగనాథ స్వామి గుడి చూస్తుంటే మనసుకు ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో, చాలా ఆనందం వచ్చేస్తుంది. ఆ ఎత్తైన గోపురాలు, ఆ చుట్టుపక్కలున్న ఆర్కిటెక్చర్ అదంతా చూస్తుంటే. సో, లెట్స్ గో ఇంటు ది వీడియో. మేమైతే పళని నుంచి శ్రీరంగం వచ్చామనమాట. మనకి శ్రీరంగానికి డైరెక్ట్ ట్రైన్స్ ఆర్ బసెస్ అయితే ఉండవు. తిరుచి రావాలి. తిరుచి నుంచి మనకి ఆర్టీసీ బసెస్ అవైలబుల్ ఉంటుందన్నమాట. మేము లేట్ నైట్ వచ్చాము. సో, నైట్ స్టే చేసి అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దర్శనానికి వచ్చాము. మనకి ఇక్కడికి ఫోన్స్ అయితే అలౌ చేసేస్తారు. ఫోన్స్ లోపలికి తీసుకెళ్ళచ్చు. మొత్తం గుడి మొత్తం చూడాలంటే ఒక రోజైనా సరిపోదు, అంత పెద్దగా ఉంది. అండ్ లోపల ఆర్కిటెక్చర్ అది అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా చాలా బాగుంది. మనకి ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుందన్నమాట. వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. కానీ గోపురాల విషయానికి వస్తే మాత్రం ఎంత బాగుందో అసలు. అండ్ దర్శనం మెయిన్లీ మనకి యాక్చువల్లీ స్వామి నిద్రించి ఆ అవతారంలో ఉంటారనమాట. అది మొత్తం నల్ల రాయిలా ఉంటుంది. ముందున విగ్రహాలు ఉంటాయి, ఫుల్ గోల్డ్ అది వేసి. మనం ఇదే దేవుడు అనుకొని చూసేస్తాం, బట్ ఆ బ్యాక్ సైడ్ దేవుడు ఉంటారు. సో మనం అది నీట్గా చూడాలి. మనసుకు మాత్రం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఈ గుడిని విజిట్ చేస్తే. సో అంతే. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.